ప్రియా బిడ్డలందరికీ ప్రభు పేరిట మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము చదివినటువంటి లేఖన భాగములలో నుండి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి ఈనాటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే, ప్రజలు దేవుని కృప కొరకు బ్రతకాలి అనే అంశమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. మనము దేవుని ప్రజలుగా మనము జీవిస్తూ ఉన్నటువంటి దినములను బట్టి మనము ఆయనను విశ్వసించిన సమయం దగ్గర నుండి మనము దేవుని ప్రజలుగా ఆయనను కలిగి మనము జీవిస్తూ ఉన్నాము. అయితే ఒక్కటి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన ప్రజలుగా మనము జీవిస్తూ ఉన్నాము అంటే, దేవుని యొక్క కృప కొరకు మనము జీవిస్తూ ఉన్నాము. కృప అనే పదానికి అర్థం ఏంటి అంటే నిత్య జీవము. కనుక ఇప్పుడు మనకు అర్థమై ఉన్నది ఎందుకొరకు మనము జీవిస్తూ ఉన్నాము అంటే, దేవుడు మనకు అనుగ్రహించే నిత్య జీవం కొరకు మనము జీవిస్తూ ఉన్నాము. కనుక హబక్కూకు అనే ఈ వ్యక్తి సునేమి పట్టణస్థురాలు అనే ఒక స్త్రీ అక్కడ మనము చదువుతాము. ఆ స్త్రీ కుమారుడు ఈయన. రెండవది దానియేలు సహచరుడు. హబక్కూకు అనే ఆ పదానికి అర్థం ఏంటి అంటే ఆలింగనము చేసుకొనుట, అంటే హత్తుకొనుట అనే మాట అక్కడ మనకు అర్థం వస్తూ ఉన్నది. ఇక్కడ హబక్కూకు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు దేవుణ్ణి, దేవుడేమో జవాబిస్తూ ఉన్నాడు. ఈ హబక్కూకు గ్రంథములో ఉన్నటువంటి 3 ప్రశ్నలు దేవుడికి ఆయన వేశాడు. 3 ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చాడు. ఈ గ్రంథము రాయబడినటువంటి కాలమానమును మనం చూస్తే ఇది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరమందు వ్రాయబడి ఉన్నది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, హబక్కూకు 3 ప్రశ్నలను దేవునికి సంధించి దేవునితో పెనుగులాడుతూ ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట ఏంటి అంటే, హబక్కూకు దేవుని ప్రవక్తగా జీవిస్తూ ఉన్నాడు. కానీ తాను చూస్తూ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అంటే, నీతిమంతులుగా జీవించే వారికేమో శ్రమ పడుతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి శ్రమలు తీరడం లేదు, వారి కష్టాలు పోవడం లేదు. కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారేమో వారు జీవిస్తున్నటువంటి జీవనము ద్వారా వారికి ఏమీ అక్కడ కష్టము కలిగినట్లుగా, నష్టము వచ్చినట్లుగా లేదు. కనుకనే ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను మనం చదివితే, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక యుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ యోరకనే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడములను కలహములను రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు,
న్యాయము చెడిపోవచ్చు ఉన్నది. చూడండి, ఇతనుకున్నటువంటి ఒకే ఒక బాధ, ఒకే ఒక వేదన ఏంటి అంటే, అది గుండెను తాకుతూ ఉన్నటువంటి రోదన ఏంటి అంటే, బలాత్కారం జరుగుతున్నది. కొద్దిగా జరుక్కోండి అమ్మట. బలాత్కారం జరుగుతూ ఉన్నది. చాలా బలవంతులు బలహీనులను బలహీనపరుస్తూ ఉన్నారు. నాశనం జరుగుతూ ఉన్నది, రోదన జరుగుతూ ఉన్నది. నేను దినమెల్లా నీకు మొరపెడుతున్నాను, నీవు ఆలకింపక ఉన్నావు. ఈ దౌర్జన్యాన్ని ఆపి నీతిమంతులకు న్యాయము తీర్చవా అని ఇక్కడ హబక్కూకు ఏం చేస్తున్నాడు అంటే, నీతిమంతులు నలగగొట్టబడుచున్నారు, దుర్మార్గులు ఆనందంగా ఉన్నారు. ఇది న్యాయమా నీకు అని దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రశ్నను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే చూడండి, మరి ఎవరికి బాధలు వస్తాయి, ఎవరికి శ్రమ వస్తుంది అంటే, నీతిగా జీవించాలి అని ఆశపడే ప్రతి ఒక్కరికి శ్రమ ఉన్నది. యథార్థంగా నేను జీవించాలి అనే ఎవరైతే యథార్థంగా జీవించటానికి వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా శ్రమ ఉన్నది, బాధ ఉన్నది. ఎందుకొరకంటే నీతి న్యాయములను జరిగించే దేవునికి మనము ఆ నీతికి తగినట్లుగా మనం జీవించేటప్పుడు దేవుని బిడ్డలుగా మనము నీతికి సత్యానికి మనము దగ్గరగా జీవించాలి గనక శ్రమ తప్పదు. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు తాను రాసినటువంటి 6వ సంకీర్తన చూడండి, 2 నుండి 6 వచనాలను చదువుదాము. చూడండి, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తలజేయిచు ఉన్నాను. నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చాలమ్మా. ఇక్కడ చూడండి, దావీదు తాను దేవునితో మాట్లాడుచున్నటువంటి మాటలను మనం చూస్తే, నా స్థితి నేను చూసుకుంటే, నా శరీరము, నా కలిగి ఉన్నటువంటి ఈ బాధలు, ఈ వేదనలు, ఈ బలహీనతలు, ఈ జబ్బులు, ఇవన్నీ కూడా నన్ను గూర్చి నేను ఆలోచన చేసుకుంటే చాలా బాధగా ఉన్నది. ఎందుకొరకంటే ఎక్కడో నేను నా తండ్రి నాకు ఇచ్చినటువంటి మందలను నేను మేపుతూ ఉంటే నన్ను పిలిచావు. నన్ను పిలిచి ఇదిగో నన్ను గొప్ప రాజుగా చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశావే. ఆ గొప్ప రాజుగా చేయబడవలసినటువంటి నేను ఇన్ని బాధలు అనుభవించటానికి కారణమేంటి? నాకంటే ఇదిగో ఇంకా బలహీనులు బాగా బ్రతుకుతున్నారు. కానీ నా శరీరములో నేను చూస్తే ఎక్కడ నాకు క్షేమం అనేది కనబడటం లేదు. నేను రాత్రి కన్నీళ్లు కార్చుతున్నాను, పగలు కన్నీరు కార్చుతూ ఉన్నాను.
నేను కార్చినటువంటి ఆ కన్నీటి ఊట ఏమైంది అంటే, నేను పండుకొని ఉన్నటువంటి నా పరుపు లేచి ఆ నీళ్ళల్లో అటు ఇటు ఊగులాడుతూ ఉన్నది, తానందం చేస్తున్నది. నా మొర ఆలకించవా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా అని చెప్పి దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. చూడండి, మరొక సంకీర్తన కూడా మనం చదువుదాము. చూడండి, 27వ సంకీర్తన 12 నుండి 13 వచనాలను మనం చదువుదాము. చూడండి, 12 నుండి 13 వచనాలు. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమగుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. చూడండి, ఇక్కడ ఈ కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. ఈ కీర్తనలో మనం చూస్తే లోకములో జరుగుతూ ఉన్నటువంటి నానుడి, దావీదు చూస్తూ ఉన్నటువంటి రీతిని బట్టి, లోకములో జరుగుతున్నటువంటి రీతిని బట్టి, ఇదిగో లోకములో జరుగుతున్నటువంటి ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానములు, ఇవన్నీ కూడా నా మీదికి వస్తూ ఉన్నాయి. కానీ నేను వాటన్నిటినీ ధైర్యం తెచ్చుకొని భరిస్తూ ఉన్నాను. కానీ నేను భరించుకొలది, నేను అనుభవించుకొలది ఇంకా బాధ, ఇంకా వేదన నాలో కలుగుతూ ఉన్నది. ఇదిగో ఆ వేదన, బాధ కలుగుతూ ఉన్నటువంటి రీతిని బట్టి నేను ఆలోచన చేస్తే నా హృదయంలో ఏం పోతూ ఉన్నది అంటే నమ్మిక పోతూ ఉన్నది. ఇదిగో నేను ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకు అనుభవిస్తూ ఉన్నాను అంటే, ఇదిగో నేను వీటన్నిటిని అనుభవించిన తరువాత మరలా తిరిగి నేను నీ చెంతకు చేరతాను, సజీవులు ఉన్నటువంటి లోకములోనికి నేను చేరేదను అనే ఒక నమ్మకం నా హృదయంలో ఉంచుకొని ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇన్ని అవమానములు నేను తట్టుకుంటూ ఉన్నాను. కానీ నా హృదయంలో ఒక నమ్మకం పోతూ ఉన్నది. ఇంకా నేను పడే కొలది, ఇంకా నేను అనుభవించే కొలది ఇంకా బాధ ఎక్కువవుతూ ఉన్నది. ఈ ఎక్కువవుతున్నటువంటి బాధను చూసి నాకు చిన్న అనుమానం వస్తున్నది. ఏంటి అంటే, నాకు న్యాయం జరగదా, నాకు న్యాయం జరగదా అనే అపనమ్మకము నా హృదయంలో పుట్టుతూ ఉన్నది. కనుక ఇదిగో నేను ధైర్యం తెచ్చుకొని నీ వైపునకు చూస్తున్నాను. నీవు సజీవుడుగా ఆ సజీవుల లోకములోనికి నన్ను కూడా తీసుకొని వెళతావు అనే ఆశతో నేను వీటన్నిటిని భరిస్తున్నాను. కనుక నీ కృప నాకు తోడుగా ఉంచు అని అక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే చూడండి, హబక్కూకు మాట్లాడినటువంటి రెండవ మాట కూడా మనం చదువుదాము. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను చదువుదాము. చూడండి, 2 నుండి 4 వచనాలు. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. నా దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము
అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలండి. ఇక్కడ చూడండి, ఒక మాట మనము మరలా హబక్కూకు చదివినటువంటి ఒక మాటను మరలా మనం చదువుతూ ఉన్నాము. ఇక్కడ ఏమని హబక్కూకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నాశనము తప్పకుండా వస్తుంది. నాశనం అనేది తప్పక వస్తుంది. ఏదో ఒక దినమున ఇదిగో నాశనము నా జీవితానికి వస్తుంది. ఇదిగో నేను ఈ భూలోకములో మరణిస్తాను, ఈ భూలోకములో నేను మరణించుట ఖాయము. కనుక నాకు ఏ రీతిగా నాశనము వస్తుందో అదే రీతిగా లోకానికి కూడా నాశనము వస్తుంది. కనుక ఇక్కడ మాట్లాడినటువంటి మాట మనం చూస్తే, నాశనము తప్పక వస్తుంది. భూమి పుట్టిన దగ్గర నుండి నేటి వరకు మరి ఈ భూమండలం మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రీతిగా తాను కలిగి ఉన్నటువంటి జీవితాన్ని తాను కోల్పోయాడు. కానీ వారు కోల్పోయినటువంటి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు తప్పక మరలా తిరిగి బ్రతుకుదురు అంటున్నాడు. చూడండి, హబక్కూకుకు దేవుడిచ్చినటువంటి ఒక సమాధానం చూస్తే ఇక్కడ, ఇదిగో నీవు నాశనమైపోతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, నాకు శ్రమ వస్తున్నది, నాకు క్షేమము లేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇదిగో ఒక దినమున ఇదిగో నాశనం వస్తుంది. కానీ ఆ నాశనము తరువాత నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీకు ఏమొస్తుంది అంటే, చూడండి, నిత్య జీవం వస్తుంది. కనుక నాశనము నీ జీవితానికి ప్రాముఖ్యము కాదు. నాశనముతోనే నీ జీవితం అంతమైపోవడం లేదు. ఇదిగో మానవుడిగా పుట్టినటువంటి ఈ పుట్టుక మరలా తిరిగి మరణము తరువాత మానవుని జీవితం అంతం కావడం లేదు. కనుక మనం మరణించిన తరువాత మరలా తిరిగి మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనము నిత్య జీవము కలిగినటువంటి దేవుని చెంతకు మనము చేరగలము. కనుక బాధపడకు. హబక్కూకునంటున్నాడు దేవుడు, బాధపడకో. హబక్కూకునంటున్నాడు దేవుడు, శ్రమ పడకో, వేదన పడకో, కన్నీరు కార్చకో. అలానే దావీదును కూడా అంటున్నాడు, అయ్యా నీవు ఎందుకు ఇదిగో శ్రమను చూస్తున్నాను, బాధను చూస్తున్నాను, వేదన చూస్తూ ఉన్నాను, కానీ ఇదిగో నా జీవితానికి మేలు జరగదా అని నీవు ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నీవు కలిగి ఉన్నటువంటి జీవాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టే సజీవులు ఉన్నటువంటి లోకములో నీవు కూడా ఉండగలవు అని ఒక నమ్మికని హృదయంలో ఉంచుకొని నువ్వు ముందుకు సాగు అంటున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మానవులుగా మనం ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి దినములలో మనకు శ్రమ రావచ్చు, బాధ వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, ఇంకా మరి ఎన్ని రీతులుగా చూసినా క్షేమం అనేది మన జీవితంలో ఉండకపోవచ్చు. కానీ వాటన్నిటిని తట్టుకొని మనము నిలిస్తే మనము సజీవులు ఉన్నటువంటి లోకములో మనము చేరగలము. అలా చేరాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి అంటే విశ్వాసము. అందుకే యవనస్తుడు అనబడే తిమోతి సంఘ పరిచర్యకు పంపిస్తూ రెండవ పత్రిక వ్రాసినటువంటి పౌలు అక్కడ తిమోతితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, చూడండి, సువార్త నిమిత్తము శ్రమ అనుభవములో పాలివాడివై ఉండుము. చూడండి, సువార్త ప్రకటించుట అది శ్రమతో కూడుకున్నదే కానీ ఆనందముతో కూడుకున్నది కాదు. వేదనతో కూడుకున్నదే కానీ బాధతో కూడుకున్నదే కానీ సంతోషాన్ని ఇచ్చేది కాదు అని కూడా మనం గుర్తించుకోవాలి. సువార్త ప్రకటించినటువంటి అపోస్తలులు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, రంపములతో కోయబడి ఇదిగో ముక్కలు చేయబడి హతసాక్షులుగా చంపబడ్డారు. వాళ్ళు సువార్తను ప్రకటించినటువంటి రీతిని బట్టి వారు ఘోరాతి ఘోరమైనటువంటి మరణానికి వారు అప్పగించుకున్నారు.
కానీ ఎందుకు అలా వారు అప్పగించుకున్నారు అంటే, ఇదిగో సజీవులు ఉండే లోకములో దేవునితో కూడా నేను ఉంటాను అనే ఒక నమ్మకం తన హృదయంలో ఉంచుకొని వారు ఆ రీతిగా హతసాక్షులుగా చనిపోయారు. అందుకే చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలను చదువుదాం. చూడండి, 7-8 వచనాలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడివై ఉండుము అంటున్నాడు పౌలు. చూడండి, యవనస్తుడు చాలా దుడుకు ప్రాయములో ఉన్నాడు. సంఘానికి కాపరిగా పంపించే ఆ గడియలో సంఘములో వస్తున్నటువంటి శ్రమలు, బాధలు, హింసలు, అవమానాలు, మరి హేళనలు, ఇవన్నీ కూడా మరి తట్టుకొని నిలిచినటువంటి పౌలు తిమోతికి చెప్తున్నాడు, సువార్త చెప్తూ ఉన్నటువంటి విషయములలో ఎన్ని మార్లు నీకు అవమానము కలిగినా నువ్వు సిగ్గుపడకు, ధైర్యముగా ఉండు. నువ్వు బాధపడకు, వేదన పడకు. నువ్వు కలిగి ఉన్నటువంటి సువార్త ప్రకటించుటలో నీవు ఎలా ఉండాలి అంటే, చూడండి, సువార్త శ్రమ అనుభవములో నీవు పాలివాడిగా ఉండు. శ్రమ లేకుండా ఇదిగో నువ్వు సువార్త పని చేయలేవు. శ్రమ లేకుండా ఒక వ్యక్తి దేవుని బిడ్డగా జీవించలేడు. శ్రమ లేకుండా ఒక వ్యక్తి ఇదిగో ప్రభు బిడ్డగా జీవించుట అనేది కష్టమండి. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే అనేక మంది భక్తులు వారు శ్రమలను ఆహ్వానించారు, బాధలు వారు భరించారు. ఎందుకు అవన్నీ కూడా వారు అనుభవించి తట్టుకొని ఆహ్వానించారు అంటే, ఇదిగో నేను సజీవులు ఉండే లోకములోనికి నేను వెళతాను కనుక, ఈ జీవితం నాకు తాత్కాలికమైనది కనుక నేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు యేసు నామమును వారు నేను ఎరగను అనే మాట వారు ఎన్నడూ కూడా మాట్లాడలేదండి. ఎందుకొరకంటే పౌలు చెప్తున్నటువంటి మాట చాలా బలమైన సత్యం అండి. అది సత్యముతో కూడుకున్నటువంటి మాట. అది ఎన్ని బాధలు పౌలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించినటువంటి సాక్ష్యాన్ని మరలా తిరిగి తిమోతి ముందర ఉంచుతున్నాడు. నీకు శ్రమ వచ్చినా వెనుక తిరగకు, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా వెనుకకు తిరగక, నీవు శ్రమ అనుభవములో నీవు కలిగి ఉన్నటువంటి సువార్తను నీవు ప్రకటించు. నేను పొందే శ్రమ కంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక రీతులుగా ఆయన శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, హింస పొందాడు. నేను పొందలేనటువంటి మరణాన్ని ఆయన పొందాడు గనక నువ్వు ఏ విషయంలో కూడా అవమానమని నువ్వు తలంచక ముందుకు వెళ్ళు అని చెప్పే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకు ముందుకు వెళ్ళమని ఎందుకు పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే, చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చూడండి 6-7 వచనాలను చదువుదాము. చూడండి, 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఇదిగో రోమా సంఘానికి వ్రాసినటువంటి మాట ఏంటి అంటే, నువ్వు బాధలు ఎందుకు అనుభవిస్తున్నావు, ఎందుకు అవమానం ఎందుకు నీవు ఇదిగో పొందుతూ ఉన్నావు,
ఎందుకు శ్రమ నీకు, నువ్వు తట్టుకోలేనంత శ్రమ నీకు ఎందుకు వస్తూ ఉన్నది అంటే, అన్ని శ్రమలు అన్ని బాధలు అనుభవిస్తూ కూడా సువార్తను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నావు అంటే, నీలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? ఆ శ్రమలు అన్నిటినీ తట్టుకొని నువ్వు ఓర్చుకున్న తరువాత కడకు నువ్వు చేరేది సజీవులు ఉన్నటువంటి లోకములో నువ్వు చేరతావు. కనుక ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నువ్వు చేయగలిగినటువంటి ఒక మంచి క్రియ, నీవు ఒక మంచి క్రియ అనుకొని నువ్వు చేస్తే, ఆ మంచి క్రియ నువ్వు చేయడం ద్వారా ఇదిగో అక్కడ మహిమ ఎవరికి వస్తూ ఉన్నది అంటే దేవునికి వస్తూ ఉన్నది. మహిమ ఘనత ప్రభావములు దేవునికి వస్తున్నవి గనుక వాటి ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. జాగ్రత్త అంటున్నాడు. ఎందుకు మనము ఆరాధించాలి? ఎందుకు మనము కీర్తించాలి? ఎందుకు మనము దేవాలయములో చేరాలి? ఎందుకు క్రీస్తుకు మనము సాక్షులుగా ఎందుకు మనం బ్రతకాలి? ఇదిగో మనం బ్రతుకుతున్నటువంటి జీవితంలో సుఖము అనేది లేదు, సంతోషం అనేది లేదు. ఇదిగో మనకు నిత్యమైనటువంటి ఆనందం అనేది లేకపోయినా కూడా మనం ఎందుకు బ్రతుకుతూ ఉన్నాము అంటే, మనం బ్రతికినటువంటి బ్రతుకు వెనక దేవుడు మనకిచ్చే ఒక కిరీటం ఏంటి అంటే, నిత్య జీవం అనే కిరీటాన్ని దేవుడు మనకు బహుకరించబోతూ ఉన్నాడు అని మనము జాగ్రత్తగా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, ఇదిగో ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇదిగో నీవు నేను నమ్మినటువంటి దేవునిని మాత్రము మనము అబద్ధికునిగా మనము చేయకూడదు. ఆ బాధలన్నిటిని ఓర్చుకొని నిత్య జీవాన్ని పొందడానికి మనము నడుమునకు మనము సత్యమనే దట్టిని కట్టుకొని మనం ముందుకు నడవాలి అనే ఆలోచన దేవుడు మనకు కలిగిస్తున్నాడు. అందుకే చూడండి, మనము చదివాము సువార్త పాఠంలో, అక్కడ చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, మొదటి మాట మనం చదువుదాం చూడండి అమ్మా. 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం చూడండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతన్ని గద్దించము. అతడు మారు మనసు పొందినడలా అతన్ని క్షమించు. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందినని ఎడల అతన్ని క్షమింపవలెనంటున్నాడు. ఇక్కడ చూడండి, క్షమాపణ, మారు మనసు, అవి రెండు మనకు ఏమిస్తూ ఉన్నాయంటే నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎందుకు మనము క్షమాపణ, ఎందుకు మనము అపోస్తల విశ్వాస ప్రమాణములోను పరలోక ప్రార్థనలోను ఇదిగో నిత్యము పదే పదే ఎందుకు మనము చెప్పుకుంటున్నాము అంటే, అక్కడ మారు మనసు ఉన్నది, క్షమాపణ ఉన్నది, నిత్య జీవం ఉన్నది. అందుకే వాటిని మనము కలిగి ఉన్నాము గనక మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా మనము కాచుకోవాలి. ఎవడైనా తప్పిదము చేస్తే వాడిని గర్దించు. ఎక్కడ గర్దించాలి? సమాజంలో కాదండి, సంఘములో కాదండి, ఒక్కడిగా ఉన్నప్పుడు వాడిని గర్దించు. ఆ గర్దింపునకు లోబడి వారు మాడు మనసు పొందితే వాని నెత్తి మీద ఉన్నటువంటి నిప్పులు కుంపటిని నీవు తీసినవాడు అవుతావు. ఒకవేళ ఒక్క దినమే వాడు 7 మార్లు నీ మీద తిరుగుబాటు చేసి మరలా తిరిగి క్షమించు అని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే నువ్వు క్షమించు. చూడండి, క్షమాపణ అనేది సులువైనది కాదండి. మనము క్షమించలేము. చిన్న గర్దింపు, సేవకుడైనా, లేకపోతే తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే సహోదరుడైనా, ఇదిగో చిన్నగా ఉన్నటువంటి వారిని చిన్నగా మందలిస్తే
చాలా చూడండి, చాలా ఫీల్ అవుతూ ఉంటారండి. నన్నే అంతలో మాట అంటావా, నన్నే నీవు అంతగా గర్దిస్తావా అని చెప్పి తిరిగి ఏం చేస్తారు అంటే వారు మరలా తిరిగి ఎన్నడూ కూడా గద్దించిన వాని ముఖం చూడడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు అంటే, ఇదిగో నువ్వు గర్దించు, నీ గర్దింపుకు లోబడి క్షమాపణ కోరితే క్షమించు. అంటే ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్ని మార్లైనా క్షమించు అంటున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఒక సేవకుని యజమానిని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక సేవకుని యజమాని మనకు చూపిస్తూ ఉన్నాడండి. చూడండి, ఇక్కడ దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. ఏమండి, ఒక యజమాని దగ్గర పనివాడు ఉన్నాడండి. వాడు వెళ్ళి ఉదయం నుండి సాయంకాలం వరకు ఫలానా పని చేసి అలసిపోయి మరలా రాత్రికి ఇంటికి వస్తే యజమాని వాడిని వెంటనే ఇదిగో కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చెయ్యి అంటాడా? అనడండి. చూడండి, అలా అనడు. యజమాని అంటాడు, ఇదిగో మొదట నన్ను సిద్ధపరచు, నాకు భోజనాన్ని సిద్ధపరచు, నాకు ఆహారమును సిద్ధపరిచి ఇదిగో నేను సిద్ధపరిచినటువంటి ఆహారము తినంత వరకు నీవు నడుం కట్టుకొని ఇదిగో నాకు పరిచర్య చేసి నేను మంచిగా భోజనం చేసిన తరువాత, నేను పరండిన తరువాత ఇదిగో మరలా తిరిగి నీవు అక్కడ ఉంచబడినటువంటి ఆహారము తిను. చూడండి, అదే మనము 7వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మనం చదివే మాటల్లో ఉన్నటువంటి భావం అదేనండి. అంతేకాక 8వ వచనము, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనుమని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పని చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపనవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. చూడండి, ఇక్కడ దాసుని పని దాసుడు చేస్తున్నాడు, యజమాని పని యజమాని చేస్తున్నాడు. కనుక ఇదిగో వీళ్ళిద్దరూ చేసినటువంటి పనిలో న్యాయం ఉన్నది. ఎందుకొరకంటే ఇదిగో చూడండి, దాసుడు ఎందుకొరకు దాసుడుగా కొనబడ్డాడు అంటే యజమాని దగ్గర పని చేయడానికి. యజమాని ఎందుకు అతన్ని కొన్నాడు అంటే ఆ దాసుని ద్వారా తనకు కావలసినటువంటి క్షేమాన్ని పొందడానికి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, చాలామంది ఇదిగో నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇదిగో నేను మందిరాన్ని కట్టాను, నేను గోపురాన్ని కట్టాను, ఇదిగో నేను నిన్నెన్నో దేవునికి ఇదిగో ఏమేమో ఇదిగో నేను పనులు చేస్తున్నాను గనుక నాకు మర్యాద ఏది, నాకు ఘనత ఏది, నాకు పీఠమేది అని మీలో చాలామంది మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను మీరు బయట పెట్టలేక లోపల ఉంచుకోలేక మీరు సతమతమవుతున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని హృదయంలో ఉన్నటువంటి అంతరంగం అనేటువంటి దేవుడు అంటున్నాడు, మీరు చేయవలసినదే చేశావు, నీకు శక్తి నేను ఇచ్చిన కొలది నువ్వు చేశావు. కనుకనే నేను శక్తి ఇవ్వకపోతే, నేను ధనము ఇవ్వకపోతే, నేను నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, నేను నీకు జ్ఞానాన్నిచ్చి ఆలోచననిచ్చి ఇదిగో నేను ఉండకపోతే నువ్వు మందిరాన్ని ఎలా కట్టేవాడివి, గోపురాన్ని ఎలా కట్టేవాడివి, నీ కుటుంబాన్ని ఎలా నువ్వు బాగా చూసుకునేవాడివి. కనుక నువ్వు చేయవలసిన పని చేయడానికి మాత్రమే నీ ఈ భూలోకంలో నువ్వు పుట్టి ఉన్నావు. అంతేకాని నువ్వు అతిశయపడకో,
నీ భుజాలు నీవు తడువుకోకో, ఇదిగో నిన్ను నీవే ఘనపరుచుకోకు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమండి, ఒకళ్ళ మనలో మందిరం రోజు శుభ్రం చేయొచ్చు. అంత మాత్రాన నేను మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను అంటే ఎలా? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు. ఇదిగో నేను ప్రతిరోజు మంచిగా పాడుతున్నాను. నేనే పాడాలంటే తప్పదు, పాడాలి. ఎందుకొరకంటే నీకు స్వరం ఇచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీ జ్ఞానం ఇచ్చిన దేవుడు. ఆ దేవాతి దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. అంతేకాని శ్రమ కలిగిన దినాన మనము కుంగిపోకూడదు, బాధ కలిగిన దినాన మనము రోదన చెందకూడదు, కన్నీరు కార్చకూడదు. ఇదిగో దేవా నా ప్రార్థన వింటలేదా, ఇదిగో నా మనవి ఆలకించడం లేదా, నాకే ఈ శ్రమ, నాకే ఈ బాధ అని చెప్పి మనం ఎన్నడూ చింతపడకూడదు. చింత యావత్తు మనం దేవుని మీద వేయాలి. దేవుని బిడ్డలుగా పరిపూర్ణమైన విశ్వాసములో ముందు కొనసాగాలి. కనుకనే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకున్నటువంటి ఆశయం, మనకున్నటువంటి నిశ్చయత, మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే నేను పరలోకంలో కూడా ఉంటాను అనే ఒక నమ్మకాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రభు బిడ్డలుగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయకుడుగా ఉండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు